విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి సందర్భంలో చంద్రబాబు కుమారస్వామిని కలవటం, కుమారస్వామి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి, ఒకప్పుడు కుమారస్వామిను చంద్రబాబు బాగా క్లోజ్. ఎందుకంటే కుమారస్వామి తండ్రి దేవగౌడని ప్రధానమంత్రిని చేసిందే చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి మధ్యన సాన్నిహిత్యం ఉంది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్లో అటు జేడీఎస్ కూడా బీజేపీ కూటమిలో ఉండటం, తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ కూటమిలో ఉండటం, అందులో కుమారస్వామి కేంద్ర మంత్రి కావడం ఫస్ట్ టైం అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. అది కూడా ఉక్కు శాఖ రావడం. అందుకనే చంద్రబాబు పిలవగానే ఆయన వెంటనే విశాఖపట్నానికి వచ్చి అక్కడ చూశారు. ఆ తర్వాత మోడీని కలుస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం చెప్తోంది ఏంటంటే కేంద్రంతో మాట్లాడి 8,000 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ వచ్చేలా చర్యలు తీసుకుంటామంటూ పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షుడు చెప్తున్నారు. తద్వారా 8,000 కోట్ల రూపాయలు గతంలో వాజ్పేయి టైంలో ఇట్లాగే అడిగినప్పుడు వాజ్పేయి ఇచ్చారు. తద్వారా ఆనాడు అప్పులు పోయి ఆ రోజున సంస్థ కొంతకాలం పాటు నడిచింది. అయితే లాభాల్లోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాటికి తగలేయడం వల్ల ఎదురైనటువంటి సమస్య. ఈ దఫా ఏం చేస్తారో చూడాలి.